హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి జశ్వి పాప ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళే వీడియో అండి. నిన్నైతే జశ్వి పాపకి అక్షరాభ్యాసం అయింది. ఇది ఆ మరుసటి రోజు వీడియో. ఇంకా మార్నింగే నిద్ర అయితే లేపేశానండి. ఫస్ట్ ముందుగా నేనైతే నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. తర్వాత నేను పూజ కూడా చేసేసుకున్నానండి. ఆ తర్వాత జశ్విని అయితే నిద్ర లేపాను. మంచిగా నిద్ర లేచిందండి. పూజ కూడా ప్రశాంతంగా అయిపోయింది. మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మార్నింగే మాకు మున్సిపల్ వాటర్ అయితే వస్తాయండి. ఇలా సింక్లో ఇంకొక ట్యాప్ ఉంటుంది, అందులోకి వస్తాయి వాటరు. ఇంకా జశ్వికి అయితే ఆ వాటరే స్నానం చేపిస్తాను. ఇంకా ఆ వాటర్ అయితే పట్టేసి తనకి వేడి నీళ్ళు పెట్టేశానండి. ఇంకోండి జశ్వి పాపని ఈ విధంగా రెడీ చేశాను. ఇంకా సివిల్ డ్రెస్సేనండి. 2 months తర్వాత ఎల్కేజీలో స్కూల్ డ్రెస్ ఇస్తారంట. ఇంకా పంతులు గారు ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయించారు కదండి నిన్న పలక మీద. అదైతే ఒకసారి దిద్దించేశాను. ఇంకా తనకి టిఫిన్గా దోశలు అయితే వేసేసానండి. తనకి దోశలు తినిపించేసి ఇంకా స్నాక్స్ కింద ఒక బనానా, ఒక 2 బిస్కెట్స్ అయితే పెట్టాను. బిస్కెట్స్ అయితే తినేసిందండి. బనానా ఇంటికి తెచ్చేసింది, తినలేదంట. ఇంకా మా అత్తయ్య గారి ఇంటికి వెళ్దామని చెప్పేసి తొందరగా రెడీ అయిపోయామండి ముగ్గురం. ఇంకా మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళాము. ఒకసారి మా అత్తయ్య గారి ఇంటి దగ్గర కూడా వీరన్న బాబుకి దండం పెట్టిద్దామని చెప్పి వెళ్ళామండి. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కదండి జశ్వి. ఇంకా స్వీట్స్ తీసుకొని దేవుడి దగ్గర పెడదామని చెప్పి అనుకుని ఇంకా స్వీట్ షాప్కి అయితే వచ్చామండి. మాకు నచ్చిన స్వీట్స్ అయితే తీసుకొని అక్కడైతే వెయిట్ చేసామండి కొంతసేపు ఆయన ఇచ్చేంత వరకు. ఇంకా మా వారికి బెంగ వచ్చేసిందన్నమాట. మా జశ్వి స్కూల్కి వెళ్తుంది కదా, నైట్ నుంచి అంటున్నారు ఎలా ఉంటుందో అని చెప్పి. అది మాత్రం బాగానే ఉందండి. మా వారే చాలా కంగారు పడిపోయి భయపడిపోయారు. ఇంకా మా అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసామండి. పూజ అయితే చేసుకున్నాము. ఇంకా వాళ్ళ నానమ్మకి తాతకి బాయ్ చెప్పేసి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చక్కగా వెళ్ళిపోయింది లోపలికి. ఇంక మా వారైతే నన్ను ఇంటి దగ్గర దేబెట్టేశారు. అక్కడ 1/2 kg స్వీట్స్ తీసుకున్నాం కదండి, అక్కడ ఇచ్చేయమని చెప్పాము. ఇంకా మిగతావి ఒక 1/4 kg నేనైతే ఇంటికి తీసుకొచ్చానండి, ఇక్కడ దేవుడి దగ్గర పెడదామని చెప్పి. ఇంకా మా వారు చాలా సాడ్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి నన్ను దింపేసి. ఇంకా నేనైతే పైకి వచ్చేసాను. ఇల్లంతా ఏదో లేనట్టు అనిపించిందండి ఒకసారి తాళం తీయగానే. ఇంకేం చేస్తామండి, తప్పదు, పంపించాలి కదా. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తాను. జశ్వి కోసం వెయిట్ చేశానండి 12 ఎప్పుడు అవుతుందా అని. ఇంకా జశ్వి పాప అయితే 12 అవ్వగానే వచ్చేసిందండి ఇంటికి. ఏం చెప్పారంటే ABCD చెప్పారని చెప్తుంది. పిచ్చి గీతలు పెట్టిన పలక తీసుకొచ్చి ఇచ్చింది నాకు. మేడం రాసిచ్చారండి, దాని మీద పిచ్చి గీతలు పెట్టేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వైట్ రైస్, చిక్కుడుకాయ టమాటో కర్రీ వండానండి. జశ్వి తింది కదా, ఫ్రైడ్ రైస్ అయితే చేసి తినిపించేశాను. ఇంకా మా వారైతే లంచ్కి వచ్చేసారండి. ఇంక జశ్వి మార్నింగే నిద్ర లేచింది కదండి, తనకైతే లంచ్ పెట్టేసి పడుకోబెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే నిద్ర లేచిందండి. ఇంకా గ్రేప్స్ అయితే ఇచ్చాను, అసలు తింటుందా లేదా అని చెప్పి. జశ్వి ఏ ఫ్రూట్స్ తిందండి. గ్రేప్స్ ఇచ్చి ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి ఆఫ్టర్నూన్. అవి అయితే అయిపోయినాయి. ఇంకా వారేసి వచ్చేలోపు తింటుంది కదా అని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసేసి అవి ఆరేసి అయితే వచ్చేసానండి. నేను కిందకు వచ్చినప్పటికీ చూడండి నేను ఎలా తినే గ్రేప్స్ అలాగే ఉంచింది, ఆడుకుంటుందన్నమాట టీవీ చూస్తూ. ఇంకా కొంతసేపు బయటకు అయితే తీసుకొచ్చానండి. చాలా చల్లగా గాలేసేస్తుందండి, వర్షం వచ్చేలా ఉంది. ఇంకా మొక్కలకైతే నీళ్ళేసేసి జశ్విని కొంతసేపు అయితే ఆడిపించాను బయటే. చాలా చల్లగా అయిపోయిందండి వాతావరణం అయితే, ఫుల్గా గాలేసేస్తుంది. ఇంక జశ్విని లోపలికైతే తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చిన తర్వాత నేను టీ అయితే పెట్టుకున్నాను. టీ పెట్టుకొని తాగేసి పంతులు గారు ఒక 2 days దిద్దించమన్నారని చెప్పాను కదండి, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి నేను రాసి మంచిగా దిద్దించాను. తర్వాత వేరే పక్కన AB అని రాశానండి, చెప్తుంది AB అని చెప్పి. కొంతసేపు అవి కూడా దిద్దించాను.
ఈరోజైతే ఏం ఏడవలేదంటండి. మేడంకి అయితే 2-3 సార్లు కాల్ చేసాము, బాగానే ఉందండి అన్నారు. రేపు చూడాలి. ఇంకా నైట్ అయితే అయిపోయిందండి. మా జశ్వికి వాళ్ళ డాడీ రావడం చాలా హ్యాపీ. ఇప్పుడు వస్తారా అని చూస్తుంది. ఇంకైతే వచ్చేసారు మా వారు. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే దోశలు వేశాను. అదే అన్నమాట, పాటలు పాడేస్తుంది. ఇంకా డిన్నర్ అయితే చేసేసామండి. గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి. ఇంకా జశ్విని అయితే పడుకోబెట్టాలి. రేపు కూడా జశ్విని అయితే స్కూల్కి పంపించాలండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మా జశ్వి ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్ అంతా తీసానండి. అలా గుర్తుగా ఉంటుందని చెప్పి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ టుమారో.